వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గర్జనకు బాక్స్ ఆఫీస్ బద్దలైంది. బాలయ్యను ఓ రేంజ్లో చూపించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. పవర్ ప్యాక్ మాస్ సినిమాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్కు మాసివ్ ట్రీట్ ఇచ్చింది. దీంతో మరోసారి గోపీచంద్తో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు బాలయ్య. అఘోరాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ సినిమా మొదలు కానుంది. గోపీచంద్ కూడా తను చేస్తున్న బాలీవుడ్ సినిమా జాట్ పూర్తి కాగానే బాలయ్య కథ మీద కూర్చునున్నాడు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని బాలయ్యతో చేసే సినిమా మామూలుగా ఉండదని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఊరమా సినిమా ప్లానింగ్లో ఉన్నాడట. ఇప్పటికే బాలయ్య అఖండ 2ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు గోపీచంద్ సినిమాను కూడా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవల డాకు మహారాజ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ మాసివ్ రెస్పాన్స్ వస్తుంది. అందుకే అఖండ 2 నుంచి బాలయ్య చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రానున్నాయని చెప్పాలి. గోపీచంద్ తర్వాత డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీతో మరో సినిమా ప్లానింగ్లో ఉన్నాడు బాలయ్య. ఏదేమైనా ప్రస్తుతం బాలయ్య క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.